సిఐఏ అంటారండి. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మీకు ఈ ప్రపంచంలో అమెరికాకు వ్యతిరేకంగా అంటే వాళ్ళు ఆజ్ఞాపించారు, మీరు వినలేదు, వెంటనే వీళ్ళు రంగంలోకి దిగుతారు, యాక్షన్ తీసుకుంటారు. ఇది మీరు వరల్డ్ వైడ్ గమనించవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్లో షేక్ హసీనా మీద రీజిమ్ చేంజ్ అంటారు. ఇవాళ ఈరాన్లో కూడా అదే పరిస్థితి. క్యూబా అనండి, శ్రీలంక, మాల్దీవ్స్, ఇలాగా మీకు ఎన్నో దేశాలలో వీళ్ళ ఏజెంట్లు తిరుగుతూ వీళ్ళ అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఏ పనులు చేసినా కూడా యాక్షన్ తీసుకుంటారు. జనరల్గా వీళ్ళు ఏంటంటే మాదక ద్రవ్యాలు అమ్మే ఒక గ్యాంగ్ అండి. అంటే అమెరికా ప్రభుత్వంలోనే ఒక డిపార్ట్మెంటు, కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కన్వర్షన్స్ అంటారు చూసారా, మత మార్పిడి, దానికి కావలసిన ఫండింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో మీకు మత మార్పిడి చెయ్యాలి, ఒక 2000 కోట్లు వీళ్ళు ఇక్కడ ఉండే మిషనరీస్కి పంపిస్తారు, మీరు పంచుకోండి అంటారు. వీళ్ళు కన్వర్షన్స్ మొదలు పెడతారు. మరి డబ్బు వేస్ట్ కదండి, మతం అయితే మారుతారు కానీ 2000 కోట్లు వేస్ట్ కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక 5000 కోట్లకు సంబంధించిన మాదక ద్రవ్యాలను భారత్కు పంపించి ఇక్కడ ఉండే యువత, సో వీళ్ళని డ్రగ్ అడిక్ట్స్గా తయారు చేస్తారు. ఇది వీళ్ళ స్కీము ప్రపంచ స్థాయిలో. మీరు చైనా, జపాన్ ఎక్కడైనా కూడా ఇది సిఐఏ వాళ్ళు చేసే పని. మరి ఇప్పుడు 2014-15 ఈ టైంలో మోదీ గారు రావడం, సో వీళ్ళకి అర్థమైంది ఇతను ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి, ఖచ్చితంగా హిందుత్వ ఎజెండాను మాట్లాడతాడు, మత మార్పిడి అనే దాన్ని ఆపుతాడు, ఫండింగ్ అనేది రాదు, ఇతనిని ఏదో ఒక రకంగా ఎలిమినేట్ చెయ్యాలి. సరే చూశారు, నెక్స్ట్ టైం ఇతను రాడండి. కొంతమంది ఉంటారు కదా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు, వీళ్ళు తరచుగా యూకే వెళ్ళడము, అమెరికా వెళ్ళడము, అక్కడ ఫండింగ్ తీసుకోవడము, బ్రెయిన్ వాష్. వీళ్ళకి చెప్తారు నీ ఎలక్షన్స్కి కావాల్సిన డబ్బు ఇస్తాము, ఏదో ఒక రకంగా ఈ మోదీని ఓడించండి అని అంటారు. మరి ఇప్పుడు సెకండ్ టర్మ్ కూడా ఇతను రావడంతో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే వీళ్ళ ఆధారమే మాదక ద్రవ్యాలు, అలాగే మత మార్పిడి, ఆయుధాలు, తీవ్రవాదం. ఇదే ఇప్పుడు ఎఫ్బిఐ వేరు, సిఐఏ వేరండి. కాబట్టి వీళ్ళు టార్గెట్ మోదీ అని అనుకున్నారు. మోదీని ఏదో ఒక రకంగా ఎలిమినేట్ చెయ్యాలి, ఇతను ఉండగా మనకు సమస్యే. సో ఇక్కడ ఏమైంది, మీకు మోదీకి ఒక అతి పెద్ద రక్షణ కవచము ఉంది. అంత ఈజీ కాదు, దీన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరు అంటే ఒకవైపు వ్లాదిమిర్ పుతిన్, ఇతను స్వయాన కేజీబీ ఏజెంట్ కదా. అలాగే ఇంకొక వైపు అజిత్ దోవెల్. ఎప్పుడైతే అజిత్ దోవెల్ గారు మాస్కో వెళతారో పుతిన్ గారు ఒక ప్రత్యేకమైన మీటింగ్కి ఏర్పాటు చేస్తారు. మీరు గమనించారు, ప్రతిసారి ఇది జరుగుతుంది. ఏమిటి, మోదీని కాపాడాలి. ఇప్పుడు ఇది రష్యాకు చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే ఒకవేళ మోదీ లేరు, ఇమీడియట్గా ఏమవుతుంది, భారత్లో యూరోపియన్స్ పాలన, ఇటలీ వాళ్ళు వచ్చేస్తారు. మరి ఇటలీ వాళ్ళు అన్నప్పుడు రష్యాకు బద్ధ శత్రువులు కదా. కాబట్టి ఈయన ఉండాలి, రష్యా యొక్క వ్యాపారం భారత్తో కొనసాగాలి, ఏం జరిగినా ఈయన్ని కాపాడాలి అని వ్లాదిమిర్ పుతిన్, ఇక్కడ అజిత్ దోవెల్. మరి దీన్ని వీళ్ళు ఎలా చేస్తారు, సిఐఏ అంటే చాలా పెద్ద నెట్వర్క్ కదా. సో అజిత్ దోవెల్ గారు ఏం ఆలోచించారంటే, ఎవడైతే మోదీ గారిని టార్గెట్ చేస్తాడో, ఈ ప్లానింగ్ ఉంటుంది కదా, రా ఏజెంట్స్ వరల్డ్ వైడ్ తిరుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారము సిఐఏ ఏజెంట్స్ ఆసియా ఖండంలో అడుగు పెడితే వాడు వచ్చి మన మీద ఒక కుట్ర పన్నడం కాదు, మనమే వాడి దగ్గరికి వచ్చి వాడిని లేపేయాలి. సో బంగ్లాదేశ్లో ఆగస్టు 31వ తారీఖు 2025లో టెరెస్ జాక్సన్ సిఐఏ ఏజెంట్ రూమ్ నంబర్ 808 గదిలోనే చనిపోయి ఉన్నాడు. ఇవాళ వరకు ఇతను ఎలా చనిపోయాడు, ఎవరు ఇతని హతం చేశారు తెలియదు. ఇతనితో వచ్చిన వాళ్ళందరూ కూడా యూకే పారిపోయారు. ఇలాగ మీరు చూసుకున్నారనుకోండి, అన్నౌన్ గన్ మ్యాన్ అని చెప్పి ఒక టీమును అజిత్ దోవెల్ గారు ఏర్పాటు చేశారు. ఇవాళ వరకు కూడా ఒక అన్నౌన్ గన్ మ్యాన్ ఎవరికి ఎప్పుడు దొరకలేదు. వీళ్ళు ప్రపంచ స్థాయిలో తిరుగుతూ ఉంటారు. భారత్ పైన మోదీకి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కూడా అక్కడికక్కడే ఎలిమినేట్ చేసేస్తారు. అమెరికాలో అన్నప్పుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ ఇప్పుడు ఏమయ్యాడండి, ఏం మాట్లాడాడండి, ఎయిర్ ఇండియాపై నేను బాంబుల వర్షం కురిపిస్తాను,
మీ గుజరాత్లో మీకు 1,00,000 మంది ఉండే ఈ స్టేడియము, అక్కడ మీకు పేలుడు పదార్థాలు పెడతాను. అమెరికా వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాం. ఏంటండి, ఒక కరుడు గట్టిన తీవ్రవాది మీ దేశంలో ఉంటూ న్యూయార్క్ మహానగరములో యునైటెడ్ నేషన్స్ కార్యాలయం ముందు ఇంతంత పెద్ద ప్రకటనలు చేస్తున్నాడు. ఒక విమానాన్ని కూల్చేస్తున్నాను అంటున్నాడు. మేము వాడిని తీవ్రవాది అంటున్నాము. మీరేమంటున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బాగుందా? ఒక పౌరుడికి మా రాజ్యాంగం ఇలాంటి అధికారం ఏది? నువ్వు తీవ్రవాద కార్యకలాపాలు చేస్తారని చెప్తున్నావు, వాడు మాట్లాడేదాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎందుకు? గుర్పత్వంత్ సింగ్ పన్నును ఒక సిఐఏ ఏజెంట్. ఇలాగ మీకు అమెరికాలో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు, ఒక్కొక్కరిని. ఇక పాకిస్తాన్ దాకా వీళ్ళు వస్తారు కదండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే వీళ్ళకి ఆశ్రయం లభిస్తుంది. సో భారత్పై కుట్ర అన్నప్పుడు ఇక్కడికే వస్తారు. మరి నిన్నటికి నిన్న మీరు ఈ వార్త విన్నారో లేదో, యూసఫ్ అఫ్రీది లష్కర్-ఈ తైబా యొక్క మెయిన్ కమాండర్, హఫీజ్ సయ్యద్ యొక్క క్లోజెస్ట్ ఎయిడ్, ఇతను ఇంటి నుంచి బయటికి వచ్చాడు. పాయింట్ బ్లాంక్లో ఇతని మీద కాల్పులు జరిపి, 2 బైకుల్లో వచ్చారు, ఇతని మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి వెళ్ళిపోయారు. మరి దొరికిపోయారా అంటే అన్నోన్ గన్ మ్యాన్ ఎప్పుడూ ఎవరికి దొరకరు. వీళ్ళు గోస్ట్ హంటర్స్ అండి. వాళ్ళే మీకు ఆత్మలలాగా మాయమైపోతూ ఉంటారు. వీళ్ళని పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. సో వీళ్ళంతా ఎవరు అన్నారు అనుకోండి, సిఐఏని ఎలిమినేట్ చేయడానికి. అంటే మీరు ఒక లష్కర్-ఈ తైబా అనండి, తీవ్రవాద సంస్థ, వీళ్ళు సిఐఏతో ఉంటారు. అలాగే మీకు జైష్-ఈ మహమ్మద్, వాళ్ళ తీవ్రవాదులు కూడా వీళ్ళతో కలుస్తారు. వీళ్ళందరూ ఒక నెట్వర్క్ అండి. అమెరికా నుంచి ఒక నెట్వర్క్, అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇది వీళ్ళ నెట్వర్క్. కాబట్టి వరస పెట్టి ఇవాళ వరకు మీరు చూసారనుకోండి, టాప్ మోస్ట్ కమాండర్స్ అంతా వెళ్ళిపోయారు. మీరు గమనించండి ఫ్రెండ్స్, 2008లో ముంబై దాడులు జరిగాయి. తరువాత 2011లో కూడా పెద్ద స్థాయిలో, అంటే పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా వాళ్ళు భారత్లోకి రావడము, ఎక్కడ ఎవరిని టార్గెట్ చేశారో, ఎలాంటి తీవ్రవాద దాడులు చేయాలి అనుకున్నారో సక్సెస్ఫుల్గా చేసి వెనక్కి వెళ్ళిపోతారంటే వీళ్ళను ఎవ్వరూ ఎప్పుడు ఆపింది లేదు. 2011 తర్వాత మీరు చూడండి డేటా, మోదీ రావడము జరిగాయి, మీకు తీవ్రవాద దాడులు జరిగాయి. కానీ అదేంటి, యుద్ధములాగా. అంటే మా తీవ్రవాదులను ఆపుతారా, మీ అంతు చూస్తాము అని మన భారత సైన్యం మీద వీళ్ళు యుద్ధం ప్రకటించారు. కానీ ఇవాళ ఏమైంది, ఒక తీవ్రవాది ఇంటి నుంచి బయటికి రావాలి అంటేనే వణుకుతున్నాడు. ఈ అన్నోన్ గన్మెన్ ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తారో, వీళ్ళు ఎలాంటి కాల్పులు చేస్తారో నోబడీ నోస్. సో యూసఫ్ అఫ్రీది అనేవాడు చాలా పెద్ద సిఐఏ ఏజెంట్, అలాగే లష్కర్-ఈ తైబా యొక్క కమాండర్. అలాంటి వాడిని ఇలాగ లేపేసి వీళ్ళు వెళ్ళిపోతే 120 మందికి పైగా ఇలా ఎలిమినేట్ అయిపోయారండి. సో వాళ్లకు భయం, పాకిస్తాన్ నుంచి భారత్ కాదు, పాకిస్తాన్లో తమ ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా భయం. సో అలాంటి పరిస్థితిని అజిత్ దోవల్ గారు క్రియేట్ చేసేసారు. మరి ఈ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ మొత్తము కూడా మనకు రష్యా వాళ్ళు ఇస్తారండి. పుతిన్ గారు స్వయాన ఒక టీం పెట్టుకొని మోదీ యొక్క యాక్టివిటీస్ ఏమిటి, ఎక్కడెక్కడ ఇతనికి ప్రమాదం ఉంటుంది, ఎలా దీన్ని మీరు అడ్డుకోవాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, కోఆర్డినేషన్, అజిత్ దోవల్ పుతిన్ గారి మధ్య ఉండే కోఆర్డినేషన్, రా ఏజెంట్లు, అలాగే అన్నోన్ గన్మెన్, వీళ్ళందరూ కలిసి భారత్ని కాపాడడం, మోదీ గారిని కాపాడడం, ఏదో ఒక రకంగా ఈ సిఐఏను ఆపడం. సో దీని ద్వారా ఏమవుతుంది, కన్వర్షన్స్ ఆగిపోతాయి, ఈ మిషనరీస్కి వచ్చే ఫండింగ్ ఆగిపోతుంది. అలాగే మీకు మాదక ద్రవ్యాలు, ఈ నెట్వర్క్ కూడా ఇవాళ యాక్టివ్గా లేదండి. భారత్ దాకా రావాలి అంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయగలిగాం. సో ఇప్పుడు ఏమైపోయింది, అజిత్ దోవల్ ఉండగా దీనిని మనం చెయ్యలేము. సో రా ఏజెంట్లు చాలా ప్రమాదముగా మారారు. ఇదే అమెరికా వాడి ప్రాబ్లం. మరి మోదీని సేవ్ చేయడంలో, సిఐఏ ఏజెంట్స్ని ఆపడంలో అజిత్ దోవల్ యొక్క కృషిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.